శ్రీ అంటే ఎవరమ్మా? నువ్వు ఆయన ఏమైనా ప్రేమించినావా? చిచి అలాంటిది లేదన్నయ్య. పదమ్మా నువ్వు వెళ్ళి బండిలో కూర్చొని వస్తా. ఓకే. రే అన్నయ్య, బండి రిపేర్లో ఉన్నట్టుంది. పార్ట్లన్నీ పీకి ఇంజిన్ మొత్తం. రేయ్ ఎవర్రా ఈడ శ్రీ అంటే? వైష్ణవి ఎవరు కూతురో తెలుసునా? తెలుసు. అయితే అయితే ఏంట? వద్దురా, ఇప్పటికే వైష్ణవికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని కొట్టానని తెలిస్తే జీవితంలో నన్ను క్షమించదు. ఏందిరా నా చెల్లెల పేరు పచ్చబడి పడిపించుకుంటావా? నీకు ఏంటన్నయ్య ఇల్లంతా డెకరేట్ చేశారేంటి? నీ నిశ్చితార్థం అమ్మా. అయినా చెల్లిని తీసుకొచ్చి. రామ్మా. రామ్మా. ఆడే నిలబడ్డావే రా. కాలేజీ ఎట్టా ఉంది? బాగా చదువుకుంటాండావా? ఏందమ్మా సిక్కిపోయినావు? చూడమ్మా, నీ పుట్టినరోజు నాడు ఏదో ఒక బహుమతి ఇవ్వడం నాకు ఆనవాయితీ కదా. అందుకే ఈ పుట్టినరోజు నాడు మొగుడిగా నీ భావనిస్తాండా. బావంటే చాలా సిగ్గుండట్టుందే. అదేంటమ్మా అలా వచ్చేసావు? చిన్నప్పటి నుంచి విష్ణు అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు కదా. అది 14 సంవత్సరాల క్రితం మాట. నీకిష్టమైన వాడి పేరు చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నావని మీ నాన్నకు తెలిస్తే వాడి పీక తీసేస్తాడని నాకు తెలుసు. అందుకే దేవుడి పేరు పొడిపించుకున్నావని మీ నాన్నకు అబద్ధం చెప్పాను. నిజానికి నెత్తురు కుడితిని ఇంటికి దూరంగా పంపాలని నిన్ను మీ పెదనాన్న దగ్గర పెట్టాను. మీ బావు మంచివాడు కాదు, కసాయివాడని నాకు తెలుసు. ఏం చేయను, మీ నాన్నకి ఎదురు చెప్పలేను. ఇప్పుడు నువ్వు విష్ణు అనే కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలని నేను పరాయాడితో పోతేనే పెనిమిటికి ద్రోహం చేసినట్టు కాదే, ఇంటి విషయం దాచినా మోసం చేసినట్టే. ఎక్కడున్నాడే? నిజంగా తెలీదా? నరికేస్తానని చెప్పడం లేదా?
నిజంగా తెలీదు. మనసులో నుంచి అన్ని తుడిసేయి. చేతి మీద ఉన్న పచ్చబొట్టు తుడిసేయి. ఇది పచ్చబొట్టు. పుట్టమచ్చ కాదుగా, మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోవాలా. నీ బావ సంగతి నీకు తెలీదు. ఇది నువ్వు కోరుకున్నాడు పేరని తెలిస్తే నీ చెయ్యి నరికి ఆడి తలకాయ నరికి అలా వచ్చేసి పని వాళ్ళకి పెడతాడు. 5 నిమిషాల్లో రెడీ చేసి తీసుకుంటా. ఎంత ఆలస్యమైంది? చుట్టాలందరూ పొద్దునగా వచ్చారు. నువ్వే ఆలస్యం చేస్తే ఈడ పనులన్నీ ఎవరు చేస్తారు? ఆయన కాలేజీలో స్త్రీ అని ఎదవా శరీరం వెనకాల పడుతుంటే ఇరగదీశా చంపేయాల్సిందే. ఈ పాటి సత్యం ఉంటాడులే. నాయన అసలు ఆడు ఎంత పిచ్చోడంటే వైష్ణవన్ని సెల్లెల పేరు ఆడి గుండెల మీద పచ్చబడుతున్నాడు. కాలేజీలో ఇంకెవడు వైష్ణవ ఎవరో నీ బావ సంగతి నీకు తెలీదు. ఇది నువ్వు కోరుకున్నాడు పేరని తెలిస్తే నీ చెయ్యి నరికి ఆడి తలకాయ నరికి అలా వచ్చేసి పని వాళ్ళకి పెడతాడు. ఇక్కడికి రాలేదా? ఏమండి ఏమై ఉంటుంది? వైష్ణవి, ఏమిటమ్మా ఇదంతా? అమ్మా వైష్ణవి, మీ నాన్నకు తెలియకుండా వచ్చేసావు. పరీక్షకు నేనే పంపించానని అబద్ధం చెప్పాను. మీ నాన్నకి నిజం తెలిస్తే విష్ణు లేకుండా నేను బతకలేనమ్మా. అతనే విష్ణు అని తెలిస్తే మీ నాన్న అతన్ని బతకనివ్వడమ్మా. ఆ కుర్రాడు సామాన్యుడు కాదు, చాలా సాహసవంతుడు. సాహసం ప్రేమను గెలిపించనివ్వచ్చు, ప్రాణాలు తీయచ్చు బావగారు. ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని రోజు ఏడ్చే కంటే నేను చచ్చిపోవడమే మంచిది కదమ్మా. నీ చావు ఈ సమస్యకు పరిష్కారం కాదు. విష్ణు మూలంగా నువ్వు చనిపోయావని తెలిస్తే అతను ఎక్కడున్నా వెతికి మరీ చంపిస్తాడు మీ నాన్న. నీ మనసు తెలుసుకోలేని దాన్ని కాదమ్మా, నీ కోరిక తీర్చలేని కన్న తల్లిని.
చిన్నపిల్లలకి దండం పెడితే ఆక్షణం అని తెలిసి నీకు 2 చేతులు జోడించి దండం పెడుతున్నాను. అమ్మా, నాకు కడుపు కోత పెట్టద్దు తల్లి. నిశ్చితార్థం జరిగిందంటే సగం పెళ్లి జరిగిపోయినట్టే. నువ్వు అతన్ని మర్చిపోయి ఏమీ జరగనట్టు కాలేజీకి వెళతానని నాకు మాటివ్వు తల్లి. విష్ణు ప్రాణాలతో ఉండాలంటే నువ్వు అతన్ని మర్చిపోక తప్పదమ్మా. ఏమైందిరా? వైష్ణవిని చూసారా? ఏమైందిరా? అది వైష్ణవికి వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ చేశారా? నీకు కోపం వస్తే తిట్టడం, ఇంకా కోపం వస్తే తన్నడం నీకు అలవాటేగా. ఏదో ఒకటి చేసాయి. నీ కళ్ళకి రౌడీలా కనిపిస్తున్నానా నేను? పైకి అలాగే కనిపిస్తావుగా, లోపల ఇంకో విష్ణు ఉన్నాడా నీలో? ఉన్నాడు. వైష్ణవిని మర్చిపోలేని విష్ణు, వైష్ణవి కోసం కలలుగానే విష్ణు, వైష్ణవే జీవితం అనుకునే విష్ణు ఉన్నాడు. నాలోనే కాదు, నీ మనసులో కూడా ఉన్నాడు. చూసావా, నీ కనుపాపల్లో ఎక్కడ నా రూపం బయటపడుతుందోనని కళ్ళు కిందకి దించేస్తున్నా. నీకు పిచ్చి పట్టింది. మనం ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం కలిసిన మాట వాస్తవమే కావచ్చు. అదేమన్నా నా జీవితంలో అపురూపమైన సంఘటన నేను ఇంకా గుర్తుపెట్టుకోవడానికి. వైష్ణవి, నువ్వు కాలేజ్కి వచ్చిన రోజే నేను నిన్ను గుర్తించాను. నీ మనసులో నేను ఉన్నానో లేనో నాకు తెలియలేదు. అది తెలుసుకోవడానికి నీ చుట్టూ తిరిగాను, నీతో మాటలు పడ్డాను. నువ్వు నన్ను ఇంకా మర్చిపోలేదన్న సంగతి మీ పెద్దనాన్న ద్వారా తెలుసుకున్నాను. ఈ లోపల అంత అబద్ధం. మా బావ అంటే నాకు ఇష్టం, అందుకే అతనితో పెళ్లి ఒప్పుకున్నాను. కాదు, మీ నాన్నకు భయపడి కాదు, ఇష్టపడి. అంత ఇష్టపడి చేసుకునేదానివైతే ఇన్నాళ్ళు ఆ చేతి మీద పచ్చబొట్టు ఎందుకు ఉంచుకున్నావు? ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు విన్నది, ఊహించుకున్నది అంత అబద్ధమని. ఈ చేతి మీదే కాదు, నా మనసులో కూడా నువ్వు లేవు లేవు లేవు. శ్రీ, ఏమైందిరా? నేను యుఎస్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లోనా? పాపం వదిలించుకోవాలంటే కాశీకి వెళ్ళాలంటారు. నా ప్రేమను మర్చిపోవాలంటే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఏమిటి, వెళ్ళిపోతావా? అవునమ్మా, నేను రోడ్డు వేయిస్తే మీరు సంతోషపడ్డారు. అదే రోడ్డు మీద నేను తాగి పడిపోతే
మీరు భరించగలరా? నేను బస్సు వేస్తే మీరు ఆనందపడ్డారు. అదే బస్సులో నేను పిచ్చివాడ్లా తిరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకోగలరా? గుండె మీద పచ్చపొట్టే చెరపలేని వాడిని గుండెల్లో ఉన్న వైష్ణవిని ఎలా చెరిపేయగలను? నువ్వు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చుకోని నాకు తెలుసురా. కానీ ఏమిటండి మీరు కూడాను 4 రోజుల పుట్టినరోజు పెట్టుకుని ఎక్కడికి వెళ్తాడు? సర్లే, పుట్టినరోజు అయిన తర్వాతే వెళ్తాడులే. చూడమ్మా వైష్ణవి, ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఎండిపోనివి రెండమ్మా. ఒకటి సముద్రం, 2 ఆడదాని కళ్ళల్లో నీళ్లు. నువ్వు చెప్పకపోయినా నీ బాధ నాకు తెలుసమ్మా. అది విష్ణుకు కూడా తెలుసు. అందుకే నీ మేలు కోరే అతను అమెరికా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియని కొడుకు కోసం కన్నవాడు అతని పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నారు. విష్ణును నువ్వు చూడాలన్నా మళ్ళీ చూడలేవు. ఆఖరిసారి నీకు అతన్ని చూడాలనిపిస్తే అతని పుట్టినరోజు ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు, చూడు.